సాధారణంగా సినీ ఇండస్ట్రీలోనే కాదు, సమాజంలో జరిగే విషయాలకు చాలా దూరంగా ఉండే అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో ఇలాంటి విషయాలపై వేగంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించడంతో మెగా అభిమానులే కాదు, మెగా హీరోలు, జనసేన నాయకులు ఈ విషయాన్ని జీర్ణించుకోవడం లేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు. దీనికి తోడు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీంతో విసిగి వేసారిన అల్లు అర్జున్ సమయం కోసం ఎదురు చూశారు. అయితే ఆ సమయం జానీ మాస్టర్ రూపంలో ఆయనకు లభించిందని చెప్పవచ్చు. దీంతో మాస్టర్ ప్లాన్ వేసిన బన్నీ తాజాగా పవన్ కళ్యాణ్ పై రివెంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై రివెంజ్ తీర్చుకోవడానికి జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన బాధిత యువతికి అల్లు అర్జున్ కాల్ చేసి మరీ సానుభూతి ప్రకటించాడు. అలాగే సినిమాల్లో ఛాన్స్ ఇస్తాను అన్నాడు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే జానీ మాస్టర్ 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వేగంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీపై మరింత మంచి ఇమేజ్ వచ్చే ప్రయత్నం చేశారు జానీ. అయితే అలాంటి వ్యక్తిపై సడన్ గా ఇలాంటి ఆరోపణలు వినిపించడంతో వైసీపీ శ్రేణులతో పాటు మరికొంతమంది జనసేన నుండి జానీ మాస్టర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయగా జానీ మాస్టర్ పై యాక్షన్ తీసుకుంటూ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు విరుద్ధంగా బాధిత యువతికి సపోర్ట్ గా నిలిచారు బన్నీ. దీన్ని బట్టి చూస్తే అటు అల్లు అర్జున్, ఇటు పవన్ కళ్యాణ్ గొడవకు జానీ మాస్టర్ పావుగా మారిపోయారనే వార్తలు స్పష్టమవుతున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కు యాంటీగా ఉన్నవారు జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా పోస్టు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే పూనం కౌర్, సింగర్ చిన్మయ్యతో పాటు పలువురు వైసీపీ శ్రేణులు కూడా జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పై రివెంజ్ తీర్చుకోవడానికి బన్నీకి జానీ మాస్టర్ పేరిట ఒక మంచి ఆయుధం దొరికిందని చెప్పవచ్చు.